అమరావతి రైతులు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంకా రోడ్డుకి ఎక్కలా, మాకు అన్యాయం జరుగుతుందంట. దీని మీద మీ అభిప్రాయాలు? చంద్రబాబు నాయుడికి కళల్లో బ్రతకడం అనేది మొదటి నుంచి అలవాటు. మీరు జమీన్ రైతు అనే పేరు మీ దగ్గర ఉంది. రైతుల కోసం పోరాటం చేసిన నాయకుడు రంగా గారు. ఆయన ఆశయాలతో మీరు ఆయన ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తున్నారు. మేము తెలుగు వన్లో గతంలో చూసినటువంటి పాలకుడు చేసిన కొన్ని దురాగతాలే అనాలి రైతుల మీద. అమరావతి కోసం రైతులు చాలామంది భూములు ఇచ్చారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే దేశంలో చాలా మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విజిషన్ ఇబ్బందుల మూలంగా ఆగిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు టాటా నానో చూసాం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో. అటువంటి పరిస్థితి నుంచి ఎక్కడా ఒక లాఠీ లేపకుండా, ఒక చుక్క రక్తం కారకుండా అన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. అది ఆపేసినప్పుడు నేను ఒక రైతు బిడ్డగా, మాది రైతు వారి కుటుంబం, నా బాధ్యతగా ఒక సినిమా తీసా, రాజధాని ఫైల్స్ అని. కొంత ఇన్స్పైర్ చేయాలి, ఇదేదో ఒక 29 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర సమస్య అని. సో దానికి మాకు మంచి గుర్తింపే లభించింది. రైతు బిడ్డగా రవిశంకర్ గారు నిర్మించింది సినిమా మాత్రం బాగా ఉంది. రైతుల జీవితాలతో ఆడుకుంటే, ప్రజల మనస్తత్వాలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో, ఏ విధమైన గతి పడుతుందో ఏ ప్రభుత్వానికైనా అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారండి. ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ రాజధాని ఫైల్స్ ఉంటుంది. అన్యాయం అంటే మరి రైతులకి అన్ని ఎకరాల పొలాలు తీసేసేసుకొని ఇప్పుడు అక్కడ అమరావతి లేదు, వేరే చోట పెడతామని అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. అయితే ఇవాళ మళ్ళీ అదే రైతులు అంటే ఇవాళ సమకాలీన రాజకీయం కోసం, ఇది మనం ఇప్పటివరకు చరిత్ర మాట్లాడుకున్నాం. ఈ ఒక టాపిక్ రైతులు మనం మొదలుపెట్టిన ఫస్ట్ డిస్కషన్లో రైతులు ఉండాలని నా ఉద్దేశంతో రైతు సమస్య ఏది తీసుకోవాలంటే ఇది అనిపించింది. అమరావతి రైతులు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంకా రోడ్డుకి ఎక్కలా, మాకు అన్యాయం జరుగుతుందంట. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? చంద్రబాబు నాయుడికి కళల్లో బ్రతకడం అనేది మొదటి నుంచి అలవాటు. మరొక్కసారి ప్రజలకందరికి విజ్ఞప్తిస్తున్నాం, ఇది నా ఒక్కడి వ్యవహారం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఓకే నా బాధ్యతగా నేను చేస్తాను. భావితరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకోండి. ఆయన అధికారంలోకి రాగానే 2020 విజన్ 2020 అన్నాడు. సో 20 సంవత్సరాల తర్వాత ఏముండాలి అనే కళ ఆయన మనసులో ఉంటుంది. ఇప్పుడు 2040 మనం ఇందాకే అనుకున్నాం, ఒక రాజకీయ నాయకుడికి ఒక లీడర్కి తేడా ఇదే. రాజకీయ నాయకుడు అనేవాడు ప్రస్తుతం గురించి ఆలోచిస్తాడు, ఒక లీడర్ భావితరాల గురించి ఆలోచిస్తాడు. కాదు నేల విడిచిన సాము చేయకూడదు. ఈ రోజు జరగాల్సింది ఈ రోజు జరిగి రేపటి గురించి నువ్వు ఆలోచించాలి. భవిష్యత్ దర్శనం అంటే ఈ రోజును కంప్లీట్గా చీకట్లో పెట్టేసి అక్కడ మాత్రమే టార్చ్ లైట్ వేసుకొని చూస్తానంటే కుదరదు. ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి. అమరావతిని అద్భుతంగా నిర్మించాలనేది ఆయన కళ. ఆ కళలో పోయిసారి 5 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. కళలోనే డిజైన్ అంటాడు, అదంటారు, ఇదంటారు, వీటితోనే. ఆయన నిజంగా కానీ తలుచుకొని ఉంటే ఈ రోజు కట్టిన టెంపరీ సెక్రటేరియట్ ని టెంపరీ ఎందుకండి, ఆయన అన్నాడు ఇక వాళ్ళ భావజాలంలో పొరపాటు అది చెప్పాను కదా, మిగిలిన వాళ్ళకి ఆయన కళల ప్రపంచంలోనే ఉంటాడు. ఆయనే అన్నాడు టెంపరీ సెక్రటేరియట్ అని. ఆ టెంపరీ సెక్రటేరియట్ కాకుండా సెక్రటేరియట్ కొంచెం సమగ్రంగా ఇక్కడ తెలంగాణలో కట్టుకున్నంతగా 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో ఇక్కడ సెక్రటేరియట్ కట్టేశారు, 20 ఎకరాల్లో హైకోర్టు కట్టేశారు. నువ్వు కానీ కట్టేసి ఉంటే రాజధాని ఫిక్స్ అయిపోయిండేది. ఈ 10 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్ళు ఇప్పుడు జరుగుతుండే దాంట్లో అక్కడికి ప్రజలు వచ్చేదానికి అవకాశం ఉండేది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన కళల ప్రపంచంలోనే జరిగింది. సంవత్సరంలో ఇంకా కళల ప్రపంచంలోనే ఉన్నాడు. ఇంకా డిజైన్ల గురించి మాట్లాడుతున్నారు, ఐకానిక్ వంతెననో ఇంకోటనో ఈ మాట్లాడుతున్నాడు. ప్రాక్టికల్గా గ్రౌండ్ చేసేదానికి ఆయనకు ఆలోచన లేదు. రెండోది ఏంటంటే, రైతులు పొలం ఇచ్చారు, ఆయనకి కట్టుకోవడానికి భూమి ఉంది. ఆ తర్వాత రైతులతో ఆయనకు అవసరం లేదు. ఆయనకు మనసులో రైతుల మీద ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమ అధికారులకు కూడా ఉండాలి. చీను తల్లి ఒడి నుండి శిశువు దూరమవుతోంది, చీలల్లో మట్టి నొసటి సింధూరమవుతోంది.
అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదంటారా? గ్రిప్ కాదు, ఆయన చెప్పే ఆదేశాలని వీళ్ళు సక్రమంగా అమలు చేయడంలా. జగన్ హయాంలో జగన్ చెప్పిన ఒక మాటని దాన్ని విభేదించేదో లేకపోతే ఇంకో విధంగానే వెళ్ళే ధైర్యం ఏ బ్యూరోక్రాట్ చేయలేక. అది చాలా సులభం. జగన్ ఏది కూడా పని చేయొద్దు అని చెప్తాడు. పని చేయొద్దు అని చెప్తే ఏ ఆఫీసర్కైనా సులభంగా ఉంటుంది. చంద్రబాబు పని చేయమని చెప్తాడు. పని చేయమంటే అది ఎట్లా చేయాలి, అది ఏ పద్ధతిలో చేయాలి అనేది ఆఫీసరు అక్కడ కొంచెం కష్టపడాలా, మైండ్ అప్లై చేయాలా. అందువల్ల ఇక్కడ పనులు జరగవు. జగన్ చెప్పిన పని ప్రతిదీ జరుగుతుంది. ఏమంటే దాన్ని కూలగొట్టు, దీన్ని ఆపు. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.